హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నాకైతే బేసికల్లీ అంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. సో సెకండ్ హాఫ్ చూసినాక ఇంకా ఎక్సైట్మెంట్గా అనిపించింది. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. కీరవాణి మ్యూజిక్ ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ కూడా ఈవెంట్లో చాలా సందర్భాలు చెప్పారు ఆయన మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్ యాక్చువల్లీ. సో మూవీలో మెయిన్ కీ రోల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా యాక్ట్ చేసింది. అంతా బాగుంది. ఫైనల్ ఫైట్ ఎట్లుంది అంటే పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారని చెప్పేసి అన్నారు. ఫైనల్ ఫైట్ ద క్లైమాక్స్ సీన్ వాస్ టూ గుడ్. సో అందరూ కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి కలిసి పక్కగా చూడాల్సిన మూవీ. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారని చాలా మంది అంటున్నారు. అలాంటి వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆయన 2 years నుంచి మూవీలో మిస్ అవుతుండడం వల్ల సో స్క్రీన్ మీద చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. ఫైట్స్ పవన్ కళ్యాణ్ యాక్షన్ అండ్ ఫైట్స్ అండ్ చాలా బాగున్నాయి. మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఎఫర్ట్స్ మన సంపదని ఎలాగ సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది అది బాగుంది. కానీ చాలా బాగుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా కాలం తర్వాత వచ్చారు కదా తెర మీద ఎట్లా అనిపించింది చూడగానే? చాలా విజువలైజేషన్ అంతా బాగుంది. అసలు ఫైనల్ ఫైట్ ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ గారు? బాగుంది. ఇంటర్వెల్ సీన్, ఫైనల్ ఫైట్ అంతా బాగుంది. చాలా లీడ్ ఇచ్చారా ఎండింగ్? సెకండ్ పార్ట్ లీడ్ ఏమని ఇచ్చారా ఎండింగ్? ఆహా లేదు, బాగుంది. సెకండ్ పార్ట్ అంటే ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఫైట్ అది అక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు. సెకండ్ పార్ట్ అయితే ఇంకా పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా పవన్ కళ్యాణ్ హైలైట్. వన్ మ్యాన్ ఆర్మీ తన భుజం మీద మోసాడు సినిమా మొత్తం అంతా. చాలా బాగుంది సినిమా. కలెక్షన్స్ అసలు చెప్పేదే ఉంది, ఇంకా అసలు రికార్డులు బ్రేకే విపరీతమైన. చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్, చెప్పాల్సిన పని లేదు. ఫుల్ మీల్స్ బిర్యానీ బాగుంది. ఫస్ట్ సెకండ్ బాగున్నాయండి. క్లైమాక్స్ ఫైటింగ్ బాగా 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 రియాక్షన్ బాగా ఉంది. బాలయ్య బాబు కూడా వస్తారని చెప్పేసి అన్నారు. సినిమాలో వచ్చారా బాలయ్య బాబు? రాలేదు. మ్యూజిక్ అంతే బాగుందండి. లాస్ట్ 20 minutes నిజంగా పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ అంటే జానీలో చూసాం మనం, అది ఎవరికి సెట్ కాల. ఇది సెంటిమెంట్ బాగా కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా చాలా బాగుంది. బిగ్ ఫైట్ ఉంటుందని చెప్పారు కదా క్లైమాక్స్ లో, అంత భారీ ఫైటే ఉందా? భారీ ఫైట్ అంటే పర్లేదు, కొంచెం చూడొచ్చు ఆ ఫైట్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయదు మనం. పార్ట్ 2లోనే ఉంది సినిమా మొత్తం. ఎట్లుందా? బాగుందన్న. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లో అనిపిస్తుంది. క్లైమాక్స్ అంతా బాగా బాగుంది. ఓవరాల్గా క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారు తీసినారన్నారు కొరియోగ్రఫీ ఫైట్ కానీ అది కానీ. క్లైమాక్స్ ఫైట్ సినిమాకి హైలైట్. క్లైమాక్స్ ముందు ఒక 10 minutes ముందు ఫైట్ వస్తుంది, అది సినిమాకి హైలైట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ. ఓవరాల్గా ఇట్టు కొట్టాడు మాస్టర్. చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లో అనిపించింది కానీ ఆయన చూసాం చాలు. మ్యూజిక్ కీరవాణి గారు ఇచ్చారు కదా సార్, ఎట్లా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం? బీజిఎం అయితే హైలైట్ అన్న. బీజిఎం అయితే క్రేజీ కొట్టింది. ఏం చెప్పాలన్నా, సింపుల్ ఎగరేస్తే పీసులు కనపడలేదు. చిత్తక్క కలెక్షన్ ఏంటన్నా, పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ ఏంటన్నా, 1000 కోట్లు వేసుకున్న వస్తుంది, అలవాకు వస్తుంది. హరిహర వీరమల్లి సినిమా అన్నది ఒక చరిత్ర అన్న, ఎవ్రీవన్ వచ్చి చూడాల్సిన సినిమా అది. పార్ట్ 2కి ఏమైనా లీడ్ ఇచ్చారా? పార్ట్ 2 లీడ్ కంటిన్యూ ఉంది కదన్న, ఇందులో చెప్పారుగా పార్ట్ 2 కూడా ఉందని చెప్పేసి అన్నారు. సినిమా అయితే అల్టిమేట్ అన్న, ఇండస్ట్రీ హిట్. సినిమా 5 సంవత్సరాల తర్వాత వచ్చి హిట్ కొట్టాం. చాలా బాగుంది సినిమా. అదే కాకుండా ఫ్యాన్స్కి చాలా హై ఇచ్చి మూమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో. చాలా చాలా మంచి మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఫైనల్ ఫైట్ పవన్ కళ్యాణ్ గారే కొరియోగ్రాఫ్ చేసినారన్నారు కదా, ఎట్లుంది అది అంచనాలు? ఫైట్స్ కానీ, కుస్తీ ఫైట్ కానీ, ఊల్ఫ్ ఊటి, ఎవ్రీథింగ్ ప్రతి కీరవాణి గారి మ్యూజిక్ చాలా హై. సినిమాకి చాలా ప్లస్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా మంచి ఇచ్చారు. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుండేది. మీరు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి తప్పకుండా చూడాలి సినిమా. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గబ్బర్ సింగ్ లాగా మనకి బ్యాక్ ఎలా ఇచ్చారో ఇప్పుడు హరిహర వీరమల్లితో అలాగే బ్యాక్ ఇచ్చారని నేను మనస్ఫూర్తి 100% అనుకుంటున్నాను. ఫైనల్ ఫైట్ ఎట్లుంది పవన్ కళ్యాణ్ గారు చేసిన కొరియోగ్రఫీ? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చివరి 15 minutes చాలా అద్భుతంగా ఉంది. నేను అనుకున్నాను ఎలా తీసారు ఏంటని, కానీ ఎక్సలెంట్, చాలా సూపర్ అంటే సూపర్గా గూస్ బంప్స్ అలా వచ్చినాయి. సీట్లో అసలు నేను కూర్చోలేకపోయాను. చాలా బాగుంది. అది అవుట్ ఆఫ్ 10కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? నేను 9.5. 10/10 అన్న. అన్ని ఇంకా యాక్షన్, విఎఫ్ఎక్స్ అన్ని హిట్ అన్న, సూపర్. అసలు ఎక్కడ లేక అనిపించింది అన్న సినిమా. అసలు చూసి వెళ్ళి చూడాలనిపిస్తుంది. మ్యూజిక్ అయితే బుర్ర పోయింది అంతే.
నా సినిమా నచ్చేది కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనబడ్డారు, అది చాలు మాకు అన్న. ఫస్ట్ హాఫ్ ఫైట్స్ అయితే పీక్స్ అన్న, కుస్తీ ఫైట్ ఉంటుంది, అది అయితే పీక్స్లో ఉంటుంది. సినిమా అల్టిమేట్గా సూపర్. మళ్ళీ రేపు 2 షోలు ఉన్నాయి కదా మనకి. రేపు రేపు మళ్ళీ కూడా వెళ్తున్నారా మళ్ళీ? రేపు ఎర్లీ మార్నింగ్ ఉంది, మళ్ళీ మ్యాట్ని ఒకటి ఉంది. మళ్ళీ మీరే వెళ్తారా? మళ్ళీ మేమే సేమ్ స్క్వాడ్ మళ్ళీ. ఫైనల్ ఫైట్ ఎట్లుంది? పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేసి 20 minutes పిచ్చి లేపింది. 20 minutes కన్నా రావాలి పక్కా. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది. ఫైనల్ ఫైట్ అయితే ఎగ్జామ్ పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ చేసిండు ఆఫ్టర్ లాంగ్ టైమ్. వి ఎంజాయ్డ్ అ లాట్. ఫస్ట్ హాఫ్ అయితే తోపు ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం విఎఫ్ఐ ఎక్కువైపోయింది. బట్ స్టిల్ విజువలైజేషన్స్ కానీ కిరవాణి మాత్రం సెకండ్ హాఫ్ని మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళిపోయిండు. లాస్ట్ మన ఔరంగజీబు వీరమల్లు కలిసే సీన్ మాత్రం తోపు. ఫైనల్లీ హరిహర వీరమల్లు సూపర్. మళ్ళీ రేపు చూస్తున్నాం, మళ్ళీ ఎల్లుండి చూస్తాం, మళ్ళీ వీకెండ్ మొత్తం చూస్తూనే ఉంటాం. అన్న ఇది ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు లోపల కూర్చొని. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విజిల్స్, ఏ నోట్లో విజిల్ వేద్దామని పెట్టినోడు సినిమా అయిపోయేదాకా దిగడు. అలా ఉంది సినిమా. కన్ఫర్మ్ ఇప్పుడైనా సినిమా చూసేటప్పుడు వేస్తాను. బాగుందన్న. పవన్ క్లైమాక్స్ అద్భుతంగా ఉందన్న. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చూసినప్పుడు అర్థమైంది. నిజంగా చెప్తున్నా, ట్విస్ట్ పడి సూపర్గా ఉంటుంది. లాస్ట్లో విలన్కి మన పవన్ కళ్యాణ్కి పడే ఒక్క ఆ విజువల్ ఏదైతే ఉందో అది మంచి హైప్ తీసుకెళ్ళిపోయింది మూవీ. సినిమా అయితే బాగుందండి, సూపర్ ఉంది, పర్లేదు. ఒక ర్యాంప్ ఆడిచ్చాడు సినిమా అయితే. వీర తాండవ లోపల అయితేనే కీరవాణి కూడా బీజం మొదలు కొట్టాడు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెర మీద కనపడ్డారు కదా, ఎట్లా కొంత డిఫరెంట్ ఏమైనా కనిపించింది? అంతకుముందు చాలా కష్టపడ్డాడు సినిమా గురించి అయితే, చాలా చేంజ్ ఓవర్ అయింది మొత్తం. ఆయన అయితే లాస్ట్ ఫైట్లో కూడా బాగా చూపించారు దాంట్లోనే. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారని చాలా మంది అంటున్నారు. అబ్సల్యూట్లీ కంపల్సరీ కనిపించాడు వింటేజ్ అయితే. ఫైనల్ ఫైట్ ఎట్లుంది పవన్ కళ్యాణ్? ఒక ర్యాంప్ ఉంది. పార్ట్ 2 గురించి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. లాస్ట్లో మాత్రం ట్విస్ట్ అదిరిపోయింది. అన్న చెప్పాలంటే సినిమాకి ఉండేది 2 హీరోలు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎంఎం కీరవాణి గారు. ఆ బీజం లేకపోయింటే మూవీ అసలు ఎలివేట్ అయ్యేదే కాదు. ఫస్ట్ హాఫ్లో బాగా ఎలివేట్ చేశారు, సెకండ్ హాఫ్లో దిగిపోయింది ఎలివేషన్ అంతా. ఫస్ట్ హాఫ్లో పెట్టిన స్టోరీ సెకండ్ హాఫ్లో పార్ట్స్గా తీసి ఆ స్టోరీనే కంటిన్యూ చేశారు. మూవీ ఎక్కడ రేజ్ అయిందంటే ఇంటర్వెల్ అంటే క్లైమాక్స్ వల్ల రేజ్ అయింది మూవీ. బీజం లేకపోయింటే మూవీ అసలు వెళ్ళేదే కాదు పైకి. మీరు ఏ మాటగా మాట అన్నా పవన్ కళ్యాణ్ గారిని మా దేవుడిని థియేటర్ మీద చూసి చాలా సంవత్సరాలు అయింది. మాకు ఇది చాలు, ఇంకా వచ్చే రోజుకి చూసుకుందాం. మేము చెప్పాలంటే క్లైమాక్స్ వల్లే మూవీ అంతా ఎలివేషన్ వచ్చింది. క్లైమాక్స్లో అది మూవీ మధ్యలో విఎఫ్ఎక్స్లు వేసి ఎడిట్లు వేసి కొన్ని చాలా నోటిసబుల్ చేంజెస్ ఉండే. అది సాంగ్స్లో దాంట్లో చాలా నోటిసబుల్ చేంజెస్ ఉండే. అవి కొన్ని తీసి కొన్ని సెట్ చేసి ఫిక్స్ చేసి ఉంటే మూవీ ఇంకా అదిరిపోయేది. సినిమా సూపర్ అన్న. సినిమాకి అసలు మాట లేదు. ఎవరైనా సరే ఏదన్నా మాట్లాడినా సరే తర్వాత ఇక సినిమా అయితే బ్లాక్ బస్టరు. పేరు లేదు, పేరు ఎట్టేవాళ్ళు లేడు ఇప్పుడు వచ్చి. సినిమా వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారు ఈ సినిమాలో అంటున్నారు అందరూ. చాలా అసలు నిజంగానే కనిపించారు. ఆయన ఎంతో క్రేజ్లు ఉంది ఆయనది. ఒక్కొక్క లుక్, ఆయన డ్రెస్సింగ్ స్టైలు అన్నీ అసలు చెప్పక్కలేదు. ఏ మాటగా మాట. సినిమా హిట్ అంతే. ఫైనల్ ఫైట్ ఎట్లుంది పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫీ? ఫైట్ చాలా బాగుంది. అన్ని మొత్తం సాంగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ నువ్వు మొత్తం ఏవైనా సరే, కామెడీ కానీ ఏవైనా సరే అన్నీ బాగున్నాయి. నీకు అసలు ఒక మాట చెప్పేది లేదు. సినిమా హిట్ అంతే. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఉంది కదా, దానికి ఏమైనా లీడ్ ఇచ్చారా? ఎట్లా అనిపిస్తుంది? అంటే లీడ్ అంటే మామూలుగా కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఇంకా లీడ్ అనేది ఫైటింగ్ నెక్స్ట్ పార్టే కాబట్టి ఇంకా చెప్పలేదు. లీడింగ్ అనేది తెలియట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా రేపు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చూస్తే ఇంకా. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంది? మ్యూజిక్ ఎట్లా ఉంది? పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మ్యూజిక్ చాలా బాగుందన్న. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క లిరిక్స్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యా మూవీకి. ఇంకా మాటలు లేవు. ఇంకా చాలా బాగుందండి. హరిహర వీరమల్లు సినిమాకు రావడం చాలా వెయిట్ చేసి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది సినిమాని తీసిన విధానం. చాలా ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ కాన్సెప్ట్ కానీ వాళ్ళు తీసుకున్న విధానం కానీ క్యారెక్టరైజేషన్ కానీ చేయడం కానీ, ఇకపోతే పిన్ టు పిన్ ఆర్టిస్ట్ని రివీల్ చేయడం కానీ. సో హరిహర వీరమల్లు అనే పదానికి ఫస్ట్ హరిహర అనే పక్కన పెట్టి వీరమల్లు అనే పదాన్ని ఎంట్రీ చేసి పవన్ కళ్యాణ్ గారు రొటేషన్గా తీసుకెళ్లడం కానీ. అసలు కోహినూర్ వజ్రం అనేది మనకు తెలియదు. ఆ కోహినూర్ వజ్రం అనేది ఇంతవరకు అసలు ఎక్కడ ఉంది, ఎలా దొంగిలించబడి అనేది అది వెండితెర మీద అంత పసిగట్టిన విధానం చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ తీసుకొని
కొత్తగా ప్రేక్షకుడు తీసుకురావడం, తర్వాత చాలా విభిన్నటువంటి పాయింట్స్ని మనం వెండితెర మీదకి తీసుకొచ్చి మనకి అన్ని అద్భుతంగా వివరిస్తున్నారు. చాలా బాగుంది ఇది. మ్యూజిక్ ఎట్లా ఉంది మొత్తం కిరవాణి గారి మ్యూజిక్ కొల్లగొట్టినాదిరో 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 ఈ పాట చాలా వైరల్ అయ్యింది. సో ఇది యాస్టీజ్గా కూడా థియేటర్లో కూడా అంతే వైరల్ అయ్యింది. సో మూవీ మాత్రం అక్కడ వండర్ఫుల్ అనిపించింది నాకు. సో ఇంకా చాలామంది చాలా విభిన్నటువంటి డిఫరెంట్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి, ఎంజాయ్ఫుల్ సీన్స్ అంటే ఇంట్రెస్టింగ్, మన ప్రేక్షకుడికి అలా వెండితెర మీదకి తీసుకొచ్చేటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సో అవి మాత్రం చాలా ఎక్కడ డిసప్పాయింటెడ్. ఈ తెలుగు పీపులే కాకుండా యావత్ ఇండియన్ పీపుల్స్ మొత్తం కూడా చాలా ఎమోషనల్ అవుతారు. సో కొన్ని సీన్స్ అయితే మాత్రం మన బాడీ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఎలా వాళ్ళని వశపరుచుకున్నారు, మన ఇండియన్స్ని గతంలో అంటే మొఘల్ సామ్రాజ్యంలో విభిన్నటువంటి సౌలులు ఇక్కడ పరిపాలన మన గ్రంథాలయాలు అన్ని పుస్తకాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ ఔరంగజేబు ఏ విధంగా పరిపాలన, తర్వాత అక్బరు, బాబరు, హుమాయూన్, ఇన్ని తాజ్మహల్, ఇలాముతాజ్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో వండర్ఫుల్ చూస్తే గ్రంథాలయంలో ఈరోజు పుస్తకాలను తిరగేసుకుంటే ఏం చేశారు, ఔరంగజేబు ఏం చేశాడు, గతంలో మనం ఎలా ఎదుర్కొన్నాము, ఇక అదే పురాణాలకు హిస్టరీ, మనం అంటే అన్నిటికి పురుగు పోసుకున్నటువంటి భారతదేశం మన విభిన్నటువంటి సంస్కృతులకి, మన అలవాట్లకి, ఆచారాలకి, భాషలకి విభిన్నటువంటి అన్నిటికీ పురుడు పోసుకున్నటువంటి మన భారతదేశాన్ని ఎలా వెండితెర మీద తీసుకొచ్చి అన్ని కలగలిగి చూపించారు. సో తల్లి అమ్మ అవుతుంది, భార్య అవుతుంది, కూతురు అవుతుంది, అన్ని విధాలకు మన స్త్రీని వర్ణించాడు, దేవతలుగా కూడా స్త్రీని సూచించాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా మొదటి సినిమా పవన్ కళ్యాణ్ గారిది. సో అంత ఎఫర్ట్ దీంట్లో కనిపించిందా? మన స్టేట్ ఎట్లాగో పవన్ కళ్యాణ్ అంటే బొమ్మ పడిపోతుంది, మిగతా స్టేట్లకు కూడా ఎక్కేటువంటి విధంగా కనిపించిందా? హిందీ వాళ్ళకి యాస్టీస్గా హిందీ వాళ్ళకి అద్భుతంగా ఎక్కుద్ది. ఎందుకంటే ఔరంగజేబ్ అంటే హిందీ వాళ్ళకి యాస్టీస్గా వాళ్ళకి ఇంకా చాలా ఎమోషన్ ఎక్కువ. వాళ్ళకి ప్రతి ఒక్క బాడీలో వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ అవుతారు హిందీ వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ. వాళ్ళకి ఏంటంటే రియలిస్టిక్ ఫిలిమ్స్ అంటే వాళ్ళు లైక్ చేస్తారు. సో ఆ విభాగంలో మాత్రం వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్ మూవీ మాత్రం దాని ఎక్కడ ఆ విషయంలో స్టోరీ విభాగంలో చాలా తగ్గలేదు. ఎందుకంటే ఒక పసిపాపని గద్ద వచ్చి కుడుతున్న సీమను కాపాడిందంటే అక్కడ ఆశ్చర్యపడటం అంశం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మన శ్రీకృష్ణుడు కూడా ఒక బుట్టలో పెట్టి పడవలో ప్రయాణించినటువంటి చరిత్ర మనం చదువుకున్నాము. సో ఈ విభాగంలో వాట్ ఆర్ ది హిస్టారికల్ ఫిల్మ్స్ అనే ఆ విభాగంలో ఇది నెంబర్ 1గా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఇంకా స్టార్టింగ్లో కొన్ని ప్రేక్షకుడికి మనం తీసుకెళ్లే వాళ్ళ క్యారెక్టరైజేషన్ రివీల్ చేసే విధానంలో కొంచెం ఆ ప్రేక్షకుడికి అలా లేట్ అనిపించచ్చు. కానీ ఈ కథలోకి వెళ్ళే కొద్ది మాత్రం చాలా అద్భుతంగా మంచి స్ట్రాంగ్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది. సో ఈ సబ్జెక్ట్ని చాలా బలంగానే చేశారు. ఏఎం రత్నం గారు ప్రొడక్షన్లో రావడం నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఏఎం రత్నం గారు నాకు అవార్డు కూడా ఇచ్చారు. సో ఈ భాగంలో నేను అలా అసలు ఈ ఫిల్మ్ చూడాలి, ఈ ఫిల్మ్ వాట్ ఇస్ దిస్ కాన్సెప్ట్, ఈ ఫిల్మ్ను అసలు ఎలా రివీల్ చేశారు ఏంటి అనేది నేను 5 సంవత్సరాల నుంచి రివీల్ అవుతున్నట్టు విభాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫ్యాన్స్కి మాత్రం గూస్ బంప్స్ మాత్రం తప్పదు. సో ఇది మాత్రం తెలుగు ప్రేక్షకులే బాగా గర్వపడేది కాకుండా ఇండియన్ పీపుల్ మొత్తం గర్వపడేది. రాబోయే రోజుల్లో పార్ట్ 1 అని పెట్టారు. పార్ట్ 2లో ఏమన్నా ఇప్పుడు ఎన్ని తరాల్లో మిస్ అయిపోయింది ఆ కోహినూర్ తరం. ఇంకా రాబోయే రోజుల్లో మన బిడ్డల తరాల్లో ఇంకొక 5 తరంలో ఏమన్నా కోహినూర్ వజ్రం ఇండియాకి తీసుకొస్తారేమో మనకు తెలియదు. అది ఎలా మిస్ అయింది అనేది మాత్రం బాగా చూపించారు. థ్యాంక్ యూ మిట్ల ద్వారా చాలా సంతోషంగా ఉంది. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.